భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశంలో ప్రేమించుకున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశంలో అయ్యో ఏంటయ్యా సొక్క తిరిగిపోయింది. ఈ దెబ్బలేంటయ్యా, అసలు ఏం జరిగింది? ప్రశ్న మీద ప్రశ్న ఇస్తే ఎట్లాగే సమాధానం చెప్పేది. ఈ దెబ్బలేంటి అని ప్రధాన ప్రశ్న అంతే కదా. ఈ బిల్డింగ్ ఓల్ మొత్తం మీద పెళ్ళాం సంపాదన మీద బతికే ఎద్దవా ఈ శివయ్య ఒక్కడేనని అందరూ ఏడాకోవడం చేస్తున్నారు. ఏదన్నా మంచి పని చేసే వాళ్ళందరినోళ్ళు ముయించేయాలని బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఎవడ జేబన్నా కొట్టేసి, సార్ ఇదిగోండి మీ పర్సు పడిపోయిందని నేనే తిరిగి చెప్తే నిజాయితీ పరుడు అని పెద్ద బొమ్మతో సహా నా పేరు పేపర్లో ఎత్తారని ఒకటి జేబులో చెయ్యెట్టేశా. ఎట్టేటప్పుడే ఆడు చూశాడు. ఇంకా చూసుకో, అసలే బస్సు 2 గంటలు లేట్ అయి జనం మాంచి కాక మీద ఉన్నారేమో, పంట చేలో పడ్డ గొడ్డుని బాదినట్టు బాధేశారే. ఎలా అమ్మా అన్నే, నా ఒంటి మీద దెబ్బల తాలూకు నొప్పి నువ్వు తగ్గించగలవా? నా మనసుకైన గాయాలను నువ్వు ఓదార్చగలవా? ఆ శక్తి ఒక్క మందుకే ఉంది. ఒక్క 10 డబ్బులు ఇంత కథని కూడా నువ్వు లేవని అంటున్నావా? కొట్టినా సంతలే నాకు ఆస్తులు కావలేదు. మళ్ళీ మీ అమ్మని కొత్తగా కొనిచ్చిన పుస్తకం అయ్యా ఆడి పుస్తకం అడిగితేయ్యా, ఆడి పుస్తకం అడిగి పాత పుస్తకాల చేపలు అమ్మేస్తా, 2 డాములు తాగేస్తా. వద్దు నాన్న, నా పుస్తకం అమ్మద్దు నాన్న, నేను చదువుకుంటాను నాన్న. అమ్మొద్దా? నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావురా కొడక? 5. ఓర్ని అవ్వా, 5వ క్లాస్కే నువ్వు నాకు నీతులు చెప్తున్నావంటే నువ్వు ఇంకా చదివితే నా కొంప నిలువునా ముంచేస్తావు. నువ్వు వెంటనే చదువు మానేసే, ఏ శనక్కాయలు అమ్ముకో, రోజు 10 రూపాయలు సంపాదించు, నేను తాగేస్తా. ఎప్పటికే నీ తావుల కోసం ఇల్లంతా గుల్ల చేశావు. ఆఖరి కుర్రాడు చదువుకునే పుస్తకం అమ్మేస్తావా? ఇలాతే బాబు నా గదిలో చదువుకుంది గాని. అలాగే ఏమే ఆ వందే మాత్రం చేత ఆడి పుస్తకం వాడికి ఇప్పించేస్తావా? నాకు మందు లేకుండా చేస్తావా? నా బతుకులో ప్రశ్నగా మిగిలి చేస్తావా? ఇప్పుడే మన ఇల్లంతా సిందరవందర గందరగోళం చేసేస్తాను. వెళ్ళం అన్నం పెట్టిపోయినా పర్లేదు కానీ మందుకి డబ్బులు పోయేలాగా ఇది నేను ప్రేమికొనుకున్న జీవితాన్ని ప్రశ్నగా చేసేస్తారా? చేసేస్తారా? చేస్తారా? బ్రేక్ టైట్ అయింది, లూజ్ చేయాలి. మా ఇల్లు కూల్చడానికి వచ్చినప్పుడే అనుకున్నాను ఇది టైట్ లూజ్ కేసు అని. అయినా టైట్ చేయడానికి లూజ్ చేయడానికి నా దగ్గరికి వస్తున్నా. బండి సర్వీస్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇంజనీర్ గారు? ఇంకా చేయించలేదు, ఇక్కడే సర్వీస్ చేయించాలనుకుంటున్నాను. చేస్తావా? నేను రిపేర్లు మాత్రమే చేస్తాను, సర్వీస్ కి వేరొక చోట చూసుకో. కొట్టు 100. ఊరికే అంటుకున్నందుకే 100 కొట్టాలా? మన అంటుకోవడం అంటే మాటలు కాదు గురు. స్పానర్ తో పట్టుకుంటే ఒక రేటు, స్క్రూ డ్రైవర్ తో పట్టుకుంటే ఒక రేటు, ఉట్టి చేత్తో పట్టుకుంటే మరొక రేటు. నేను అంటుకుంటేను బ్యాటరీ డౌన్ అవుతుంది. అంటుకోవాలని ప్రయత్నించిన చాలా మంది పెద్దవాళ్ళు కాళ్ళలో యాక్సిల్ విరగొట్టుకున్నారు, కాళ్ళలో కీళ్ళు విరగొట్టుకున్నారు. కొట్టు 100. ఇదిగో 10. ఆహా, పని అయిపోయింది కదా అని 10 ఇచ్చి పారిపోతాం అనుకుంటున్నావా? నాతో పెట్టుకున్నావంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. మెకానిక్ కి మన దగ్గర టెక్కులు బోక్. మర్యాదగా ఈ 10తో సరిపెట్టుకోకపోతే స్పానర్ తో షేపులు తీసేస్తాను, స్క్రూ డ్రైవర్ తో స్క్రూలు చేసేస్తాను, వట్టి చేత్తో వాళ్ళు హోనం చేసేస్తాను. టోటల్ గా రీబోర్క్ వచ్చేస్తావు, జాగ్రత్త. నీకు మౌతర్గం కావాలన్నావుగా, ఇదిగో నీకోసం తీసుకొచ్చాను. పర్లేదు, బరువుగానే ఉంది. దీన్ని అమ్మేసి 2 గ్లాసులు సారా తాగెత్తా. ఏమన్నా అబ్బే ఏం లేదు, సౌండ్ బ్రహ్మాండంగా వస్తుందంటున్నా.
శాంతి నువ్వు కాదు ఏం భయం లేదు, శాంతి. ఈ కాదు చూస్తారా? నాకు భయం బావా అటు చూడండి రేయ్, ఆ బాంబు కాల్చదరా మురళి. బాంబు మూతకి ఇంజనీర్ చెప్పినట్టు బిల్డింగ్ నిజంగానే కూలిపోతేమో. బిల్డింగ్ పడలేదు కానీ సన్యాసి నువ్వు పడ్డావురా రవి ఇంత వర్షంలో ఎక్కడికి బయలుదేరా గాంధీనగర్ లో పాత బంగ్లా కూలిపోయే స్థితిలో ఉంది వదిన. వెంటనే వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయించాలి. ఇంత గాలి వల్ల నువ్వు వెళ్ళి వాళ్ళ ఖాళీ చేయమని చెప్తే వాళ్ళు వింటారా వినరాన్ని మనం అశ్రద్ధ చేస్తే రేపు అక్కడ మిగిలేదు వాళ్ళ శవాలే. రవి